ఈరోజు రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు హరీష్ అన్న గారు, మా ప్రశాంత్ రెడ్డి అన్న గారు, మరి అదేవిధంగా మా వేదిక మీద ఉన్న గౌరవ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, మరి తడిసిన ప్రశాంత్ రెడ్డి గారు, తడిసిన వెంకటరెడ్డి గారు, మాణిక్ రెడ్డి గారు, సోమరెడ్డి గారు, మరి మా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ గారు, మరి చాలామంది వేదిక మీద ఉన్నారు. ప్రతి ఒక్క రెడ్డి బాంధవ్యులకు ప్రతి ఒక్కరికి మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి అంటే మరి తెలంగాణలో తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. రెడ్డి సంక్షేమ నిధికి కానీ రెడ్డి హాస్టల్కి సంబంధించి కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి మరి మనకు ఒక రెడ్డి కులానికి ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి, గొప్ప మహానీయుడు. ఒక రెడ్డిలకే కాదు, ఎవరైనా సరే బీసీలు కానీ మరి వెనకబడ్డోళ్ళు ఇంకా ఎస్సీలు కానీ ఎవరైనా అందరినీ కూడా ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో చేసిండు తప్ప ఒక రెడ్డిలకే చేయాలని మరి ఎక్కడ కూడా ఆయన అనలేదు. మరి అదే తరహాలో మనం కూడా మరి రెడ్డి సంక్షేమానికి భవిష్యత్తులో మున్ముందు కూడా మరి ఏ అవకాశం వచ్చినా మరి మన జిల్లాలో కూడా చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారు. ఇంకా వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి కూడా నేను వాళ్ళందరినీ కూడా మరి దేవుడు ఆశీర్వాదం వాళ్ళకు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి వాళ్ళు కూడా ఇలాంటి సంక్షేమ సంఘాలకు కానీ సంక్షేమకు మన రెడ్డి సంఘానికి కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలకు మరి వాళ్ళు ఆర్థికంగా బలపడితేనే మరి సంక్షేమాలు కూడా బలపడతాయి. మరి మనకు మున్ముందు కూడా వారి సహాయ సహకారాలు కూడా ఎంతైనా అవసరం. వచ్చేది మళ్ళీ మరి మన ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా మరి రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఏదైతే వారి కళలు కన్నారో, మరి నాకు తెలిసి మహబూబ్నగర్లో కూడా కాలేజీ ఉన్నది. హైదరాబాద్తో పాటు మహబూబ్నగర్లో కూడా రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదే తరహాలో మరి మన హరీష్ అన్న గారి ఆశీర్వాదం ఉంటే, వారి కృషి మరి వారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరి మనం అది నిర్మించుకోవడానికి కూడా మన రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా మరి ఆ ప్రయత్నంలో కూడా మనం ముందు వరుసలో ఉండి మరి హరీష్ అన్న గారి ఆశీస్సులతోటి చేసుకోవాలని చెప్పి మనందరం కూడా పట్టుబట్టి చేసుకోవాలని చెప్పి కూడా నా యొక్క కోరిక. మరి అదే తరహాలో మరి మనం అందరం కూడా రెడ్డిలు అంటే మరి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. మరి వ్యవసాయం సంబంధించి కూడా మరి ఏ విధంగా పంటలు పండియాలి, మరి ఆర్థికంగా బలపడాలంటే ఇంకేం చేయాలని చెప్పి మరి సంఘాల ద్వారా చాలామంది మేధావులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. మరి వారి ద్వారా కూడా అప్పుడప్పుడు మనం వారితోటి కూడా వాళ్ళు మంచి సూచనలు కూడా ఇంటే ఇంకా బాగుంటుందని చెప్పి మరి నా యొక్క ఆలోచన. భవిష్యత్తులో కూడా మరి ఏ అవకాశం వచ్చినా మరి పేదల కోసం మరి ప్రభుత్వం కూడా ఇలాంటి సంక్షేమ సంఘాలకు కొన్ని నిధులు కూడా కేటాయిస్తే ఇంకా కూడా బ్రహ్మాండంగా నడుపుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు మనం హాస్టల్ చూస్తున్నాం, స్కూల్స్ చూస్తున్నాం, రెసిడెన్షియల్ స్కూల్ చూస్తున్నాం. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎక్కడ కూడా క్వాలిటీ రావట్లేదు. మరి వాస్తవంగా సిద్దిపేటలో చాలా సంక్షేమ సంఘాలు ఉన్నాయి. మరి నేను ఎంపీ ఉన్నప్పుడు హరీష్ అన్న గారి ఇనాగ్రేషన్ కార్యక్రమాలలో నేను చాలా సంఘాలు చూసినాను దగ్గర నుంచి. మున్నూరు కాపు సంఘం కానీ, ముద్రా సంఘం కానీ, గౌడ సంఘం కానీ, వైశ్య సంఘం కానీ, ఇలాంటి సంక్షేమ సంఘాలు మరి చాలా ఉన్నాయి. మరి ఈ సంఘాల ద్వారా మరి మనం ఒక ఆలు కట్టినామని చెప్పి సంతోషపడి మర్చిపోకుండా కొన్ని అప్పుడప్పుడు కార్యక్రమాలు కూడా నెలకు, 2 నెలలకు, 3 నెలలకు మరి చాలామంది మేధావులు ఉంటారు, విద్యావేత్తలు ఉంటారు. మరి అగ్రికల్చర్ సెక్టార్లలో కూడా మంచి సైంటిస్టులు కూడా ఉన్నారు. వారి ద్వారా ఒక మెసేజ్ ఇప్పించే విధంగా కూడా ఎవరెవరు ఉన్నారు మరి మనం దెవలాడుకొని ఒక మంచి అకేషన్ ఉన్నప్పుడు మరి వాళ్ళ మెసేజ్ కూడా మనం విన్నట్టయితే ఇంకా బాగుంటుంది. మనం ఒక్కటే కాదు, అన్ని సంక్షేమ సంఘాలకు బీసీలది కానీ ఎస్సీలది కానీ కొంత మరి మన మంచి మెసేజ్ పోతే మరి వాళ్ళకి లాభం జరుగుతుంది. దాంతోపాటు మరి ప్రభుత్వం కూడా కొన్ని సహాయ సహకారాలు మంచి సంఘాలకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చినట్టయితే మరి వాళ్ళ దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉన్నట్టయితే మంచి సంఘాలకు, పెద్ద సంఘాలకు ఉన్నట్టయితే మరి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికోసం కూడా మనం డిమాండ్ చేసి అది కూడా సాధించుకుందాం. కొన్ని మంచి సంఘాలకు కూడా ప్రభుత్వం ఏడిచ్చినట్టయితే బాగుంటుంది. మరి ముఖ్యంగా గతంలో మొన్న ఎలక్షన్లప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రామిస్ చేసిండు, మరి రెడ్డి కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి కూడా ప్రామిస్ చేసి అది కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు.
మరి దానికోసం కూడా అన్ని సంక్షేమ సంఘాలు కూడా ఒక కార్పొరేషన్ వస్తే మనకు డబ్బులు కూడా ప్రభుత్వం నిధులు కూడా వస్తాయి, దాని ద్వారా పేదోళ్ళకు కూడా ఎంతో సహాయం చేయొచ్చు అని చెప్పి కోరుకుంటూ, మరి సమయం లేదు కాబట్టి ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉండే, మరి హరీష్ అన్న మొదలే షార్ట్లో మాట్లాడమన్నాడు కాబట్టి మరి ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.